హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ అయితే మంది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది 30 టన్ ఫర్నెస్ స్టీల్ ప్లాంట్ అనమాట. ఇది వచ్చరికి 860 kV ట్రాన్స్ఫార్మరు. ఇది వచ్చరికి ఇది కూడా ఫర్నెస్ ప్యానల్, అది ఇండక్టర్ ధర్మవాల్ది. ఇది మనం ట్రాన్స్ఫార్మర్, దీనికి బస్ టెక్ అంతా మనమే ఇచ్చున్నాం. ఆ ఎదురున్న ప్యానల్ వచ్చరికి పంప్ హౌస్ ప్యానల్, అది మనమే చేస్తున్నాం. డ్రైవ్ ప్యానల్ కదా, ఇవన్నీ కూడా ఇండివిజువల్ పంప్స్కి సంబంధించిన డ్రైవ్ ప్యానల్స్ అనమాట. ఇప్పుడు మనమే ఇచ్చున్నాం. అది వచ్చరికి పంప్ హౌస్ మొత్తానికి, ఫర్నెస్ మొత్తానికి పీసీసీ ప్యానల్, అది కూడా మనమే సప్లై చేసాం మొత్తం. ఇది వచ్చరికి 20 MVA ట్రాన్స్ఫార్మర్, 33 kV బై 575 volts అనమాట. ఫస్ట్ టెక్ కమిషనింగ్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఇది 2 months అయితే మనకు పట్టింది ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. ఎరెక్షన్, బస్ టెక్ సెలెక్షన్ అవ్వడానికి, సపోర్టింగ్స్ కానీ యాంగిల్స్ కానీ పర్ఫెక్ట్గా అయితే మనం కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ప్లాంట్ రన్నింగ్లో ఉంది, కానీ ఈరోజు ఏదో ప్రాబ్లం వల్ల షట్ డౌన్ ఇచ్చారు. అందుకే మనం కొంచెం ఇంకింత ప్రశాంతంగా ఉంది, లేకపోతే ఈ రూమ్లో అసలు సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. కదా, 575 volts అనమాట. ఇది 33 kV VCB ప్యానల్, ఇది ఇన్పుట్. ఇంకా అవుట్పుట్స్ వచ్చేసరికి మనకి 3 ఉన్నాయి, 3 ట్రాన్స్ఫార్మర్స్కి. చూస్తున్నారు కదా, ఇది ఫర్నెస్ ప్యానల్. ఇది టెంపరీ, అంటే ఏదన్నా ఇది వచ్చరికి మెయిన్ ఫర్నెస్ ప్యానల్ అనమాట. ఇది పెద్దది, ఇది మెయిన్ ఫర్నెస్. ఇప్పుడు ఇది ఏదైనా ఇప్పుడు మనకి షట్ డౌన్ వచ్చినప్పుడు ఆ మెటల్ అనేది హార్డ్ అవ్వకుండా ఉండడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తారు, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు. పంప్ హౌస్ ప్యానల్ ఇది మనకి. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే బస్ టెక్ అంతా మనకి ఇదే కొంచెం ఛాలెంజింగ్గా మారింది. ఈ డక్ట్స్ అనేది మనం జెడ్ టైప్లో తీసుకున్నాం. డక్ట్స్ కానీ, పైన వాడిన మనం అడాప్టర్ బాక్స్ కానీ, ప్రతిదీ కూడా చాలా పక్కా ఇదితో జరిగింది. మొత్తం ఇది వచ్చరికి 7.2 tons అయితే మనకి వెయిట్. లోపలంతా కూడా 200 x 12 కాపర్ బల్బులు అయితే యూజ్ చేస్తున్నాం. మొత్తం ఈ ట్రాన్స్ఫార్మర్ 20 MVA ట్రాన్స్ఫార్మర్ నుంచి ఈ ప్యానల్కి వచ్చిన టోటల్ బల్బర్ వెయిట్ వచ్చరికి 7.5 tons అనమాట. దానికి ఆ వెయిట్ క్యారీ చేయడానికి మనం ఈ విధంగా హెవీ ఛానల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, హెవీ 100 I ఛానల్స్, ఇవి హై గటర్స్ ఇవి. చూస్తున్నారు కదా, సపోర్టింగ్స్ అంతా కూడా మనం అంత ప్రాపర్గా తీసుకున్నాము. ఇంకా అదే కాకుండా స్లాబ్ నుంచి కూడా మనం సపోర్ట్స్ అనేది తీసుకున్నాం. అది మనకి 20 MVA ట్రాన్స్ఫార్మరు. ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, 2 points నుంచి అనేది మనకి ఈ డక్ట్ అనేది వచ్చున్నది. కదా, ఎంత ప్రాపర్గా ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. కింద మనం రబ్బర్ బెలోస్ అనేది ప్రతి ట్రాన్స్ఫార్మర్ దగ్గర, ప్యానల్ దగ్గర యూజ్ చేస్తున్నాం. ఇది చూసుకున్నట్టయితే మనకి పీసీసీ ప్యానల్ అన్నాం కదా, ఇది 1250 amps ఆటో చేంజర్ సోకోమెక్.